ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పునర్విభజన అసలు ఈ పునర్విభజన పైన చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో అసలు ఈ పునర్విభజన అంటే ఏమిటి, ఎందుకు ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది అనే విషయాలను సామాన్యులకు చేరవేయడమే ఇప్పుడు మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ సీట్లు అసలు ఎన్ని పెరుగుతున్నాయి ఈ డీలిమిటేషన్తో? దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమిగా ఉన్న వాళ్లకు లాభం ఏంటి, నష్టం ఏమిటి, ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే ఈ వీడియో చేశాం. అయితే సాధారణంగా జనాభా ప్రతిపాదికన నియోజకవర్గాల సరిహద్దులను మార్చడాన్ని పునర్విభజన చట్టం కిందికి తెస్తారు, పునర్విభజన అంటారు. 1976 అంటే గడిచిన 50 ఏళ్ల క్రితం జనాభా లెక్కల ప్రకారం ఇది ఆగిపోయిందట. కానీ ఇప్పుడు ప్రస్తుతం 2011 జనాభా లెక్కలను వాడుకుంటూ సీట్లు పెంచే ఆలోచనలో కేంద్రం డిసిషన్ తీసుకునే దానికి అడుగులు వేస్తుంది. దీనికోసం రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ముందుకు రాబోతున్నట్టుగా సమాచారం. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా సీట్లు మొత్తం లెక్కలు మారబోతున్నాయి. ప్రస్తుతం మన భారతదేశంలో 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ పునర్విభజన తర్వాత ఈ సంఖ్య ఏకంగా 816కు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దాదాపుగా 50% సీట్లు పెరుగుతున్నాయి. కేవలం లోక్సభ మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు కూడా ఇదే పద్ధతిలో పెరుగుతాయి. ఇందులో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం మరో కీలకమైన మలుపుగా చెప్పవచ్చు. ఇక ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయిన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 25 లోక్సభ స్థానాలు ఉండగా పునర్విభజన చట్టం తర్వాత ఏకంగా అవి 37 లేదా 38 సీట్లకు పెరిగే ఛాన్స్ కనబడుతుంది. అలాగే అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం 175 ఉన్నాయి. ఇవి ఏకంగా 263 దాకా పోయే పరిస్థితి కనబడుతుంది. దీంతో ఇప్పుడు ప్రతి జిల్లాలో కొత్త నియోజకవర్గాలు పుట్టుకొస్తున్నాయి. పాత నియోజకవర్గాల సరిహద్దులు మారిపోతాయి. కొందరికి సిట్టింగ్ సీట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంటే మరికొందరు సేఫ్ జోన్లో కూడా పడే అవకాశం ఉంది. గతంలో సీట్లు తక్కువగా ఉండడం వల్ల ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే దాంట్లో అధినేతలు తలలు పట్టుకునేవారు. ఇప్పుడు ఆ పని కొద్దిగా ఈజీ అవుతుంది. మెయిన్గా ఇండిపెండెంట్గా సొంత పార్టీగా ఎవరితో పొత్తులు లేకుండా ఉన్న పార్టీలకు ఇది అత్యంత బలమైన హస్త్రంగా మారబోతుంది. పొత్తుల్లో ఉన్న పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. ఇదే విషయాన్పై ఆరా మస్తాన్ తాజాగా ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. రాజకీయ విశ్లేషకులు ఆరా మస్తాన్ గారు చెప్పిన విషయం ఏంటి అంటే, వైసీపీకి ఇది పెద్ద తీపి కబురు, పెద్ద గుడ్ న్యూస్ లాంటిదట వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు. ఎందుకంటే సీట్లు పెరిగినప్పుడు పార్టీలో ఉన్న ఆశావహులకు, ద్వితీయ శ్రేణి నాయకులకు ఎక్కువ అవకాశాలు వస్తాయట. నియోజకవర్గం పెద్దదిగా ఉన్నప్పుడు ఎదురయ్యే గ్రూప్ రాజకీయాలకు ఇక్కడ చెక్ పెట్టడానికి వీలుగా ఉంటుందట. కొత్త సీట్లు కేటాయించడం ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అత్యంత మేలు జరిగేదానికి యూజ్ అవుతుంది అనేది ఇక్కడ ఆరా మస్తాన్ చెప్పుకొచ్చారు. అలాగే కూటమి అంటే ఒక పార్టీ కాకుండా పొత్తులో ఉన్న పార్టీ వాళ్లకు ఇది పెను సవాల్గా మారుతుందట. ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాల్లో 3 పార్టీల మధ్య సర్దుబాటు చాలా కష్టంగానే సాగింది. కానీ ఇప్పుడు ఏకంగా సీట్లు పెరిగినప్పుడు ఏ సీటు ఎవరికి కేటాయించాలి, కొత్తగా వచ్చే స్థానాల్లో ఏ పార్టీ బలంగా ఉంది, ఈ విషయాలు ఇప్పుడు 3 పార్టీలు ఏకాభిప్రాయానికి రావడం చాలా క్లిష్టమైన ప్రక్రియే. డీలిమిటేషన్ కమిషన్ ముందు ప్రతిపాదనలు ఇచ్చేటప్పుడు కూటమి పార్టీలు ఎలా స్పందిస్తాయి అన్నది ఇప్పుడు పెను ఆసక్తికరంగా ఉంది. కానీ చచ్చినట్టు కేంద్రంలో బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి కేంద్ర నిర్ణయానికి ఇప్పటికే ఒప్పుకుంటున్నట్టుగా ఎక్కడా టీడీపీ జనసేన చెప్పలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీనికి క్లియర్గా మద్దతు అయితే ఇచ్చేశారు. ఈ ప్రక్రియ అంతా డీలిమిటేషన్ కమిషన్ పర్యవేక్షణలో జరుగుతుందట. ఇందులో రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఎన్నికల కమిషనర్లు ఉంటారు. వీరికి అనుబంధంగా రాష్ట్ర స్థాయి ప్రతినిధులు, కలెక్టర్లు కూడా పనిచేస్తారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, సలహాలు కూడా ఇక్కడ స్వీకరిస్తారు. ఇది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, భౌగోళిక మరియు జనాభా సమతుల్యత అంటే బ్యాలెన్స్ని బట్టి తీసుకొచ్చే ఒక మంచి చేంజ్ అని చెప్పవచ్చు. మొత్తానికి 2029 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోనుంది. సీట్ల సంఖ్య పెరగడం వల్ల సామాన్యులకు ప్రాతినిధ్యం పెరుగుతుంది, లేక రాజకీయ కుటుంబాల ఆధిపత్యం పెరుగుతుందా ఇక్కడ చూడాలి. కాలం ప్రతిదీ అన్వేషిస్తూనే ఉంటుంది. ఈ పునర్విభజనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్తో సబ్స్క్రైబ్ అయ్యి ప్రతి వీడియో చూసే ప్రయత్నం చేయండి.